రీసెంట్లీ వచ్చిన మజాకాలో కూడా సొమ్మసిలి సాంగ్ చేసారు. అవును రైట్. ఆ సినిమా నేను చూసాను యాక్చువల్ గా. అంటే సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అయ్యారండి. ఓకే. తర్వాత ప్రతి ఒక్క మూవీలో ఒక ఫోక్ సాంగ్ పడితే తప్ప, అంటే ఆ ఫోక్ కి ఉన్న మజా ఉంటే తప్ప దానికి మూవీకి మసాలా లేనట్టే. ఓకే. మెయిన్ థింగ్ ఫోక్ సాంగ్ కోసమే ఆలోచిస్తున్నారు డైరెక్టర్స్ అంతా. అది నా అంటే నేను పర్టికులర్ గా చెప్పట్లేదు, బట్ నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మజాకా మూవీ నేను చూసాను యాక్చువల్ గా. నేను చూసిన తర్వాత ఆ సాంగ్ అంటే మీరు పాడిన సాంగ్ ఆ మూవీలో పెట్టారనమాట. సో లిరిక్స్ కూడా చేంజ్ చేశారు కదా ఆ సాంగ్ లో? అవునండి, అవును. ప్రసన్న కుమార్ గారు చరణాలు రాశారు ఆయన. ఓకే. సో ఇప్పుడు మీ సాంగ్ కి ఆ సాంగ్ కి డిఫరెన్స్ ఉంది. అవునండి. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? అంటే లైక్ పల్లవి మొత్తం నాదే, సొమ్మసిల్లిపోతుంది. అవునవునవును. దాని తర్వాత జొన్న సేను కాడ సద్ది పువ్వలాగా కమ్మని నీ మాటలే, ఆయన చాలా బాగా రాశాడు అసలు. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా పాట ఒక మూవీలో వచ్చింది అండ్ ఆ పాట స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది అసలు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఒక జానపద కళాకారుడికి దగ్గాల్సిన గౌరవాలన్నీ ప్రతి ఒక్కటి అచీవ్ అవుతున్నాయి. ఓకే. yes